తెలంగాణ సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ కోసం హరితహారం అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాడు. ఇక కేసీఆర్ సంగతి తెలిసిందేనా, ఆయన ఏం చేసినా పబ్లిసిటీ పీక్ లోనే ఉంటుంది. ఇక రాష్ట్రమంతా పచ్చగుండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 జూలైలో చిలుకూరి బాలాజీ సాక్షిగా హరితహారాన్ని షురూ చేసిండు. రాష్ట్ర ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగా సినిమా తారలంతా ఓ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో ఒక్క రోజులోనే 25 లక్షల మొక్కల్ని 1,00,000 మంది 163 కిలోమీటర్ల పొడవున మొక్కల్ని నాటి ఈ మొక్కల్ని అటవీ ప్రాంతంలోనే కాకుండా అన్ని జాతీయ రహదారులు, ప్రభుత్వ రంగ స్థలాలైన ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్ శాఖలు, పాఠశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, డ్వాక్రా మహిళలతో సహా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత సంవత్సరం అయితే ఈ కార్యక్రమంలో 46 కోట్ల మొక్కల్ని నాటామని రికార్డు చూపించారు. కానీ 2017లో హరితహారం అనే మాటే లేదని చెప్పుకోవాలి. కేసీఆర్ కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికే వరాలు ఇస్తున్నాడు గానీ వాటిని ఆచరణలో పెట్టట్లేదని ప్రతిపక్షంతో పాటు ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. ఇలా తూతూ మంత్రంగా కాకుండా ఇలాంటి కార్యక్రమాల్ని నిజాయితీగా ముందుకు తీసుకెళ్లేలా కేసీఆర్ దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. Watch, share and subscribe to CBC9.News.